ఓకే అమ్మా అంతా రెడీయా? అంతా రెడీ అక్క, కానీ ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది. పిచ్చి తల్లి, ముహూర్తానికి టైం ఉండేవేంటి? ఇదే అసలు చాలా మంచి ముహూర్తం. అసలు ఎంత మంచి వెన్యూలో ఉన్నాం చెప్పు. అదిగో అటు చూస్తుంటే కళకళలాడుతూ 10 మంది పెళ్లి కాకుండా నాకు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ గడ్డాలు మీసాలు చూస్తుంటే ఖచ్చితంగా ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇటువైపు చూస్తుంటేనేమో అరే మేము ఎందుకు పెళ్లి చేసుకున్నాం అన్న ఫీలింగ్లో కొంతమంది కనిపిస్తూ ఉన్నారు. ఇదే కరెక్ట్ లొకేషన్. ఇక్కడే మన బిజినెస్ మనం మొదలు పెట్టేసేయాలి. ప్రమోట్ చేసుకుందామా? మొదలు పెట్టేద్దాం. ఓకే. నమస్కారం అందరికీ, స్వాగతం, శుభ మ్యాట్రిమోనీకి విచ్చేసినటువంటి మీ అందరికీ సాదర స్వాగతం. యాక్చువల్లీ మేము చేసినటువంటి పెళ్ళిళ్ళన్నీ సూపర్ డూపర్ హిట్టే. అందులో మీకు ఎదురుగా కనిపిస్తున్నారు మా రాజీవ్ గారు అండ్ మేఘ గారు. వాళ్ళ పెళ్లి ఎంత అద్భుతంగా జరిగిందో మీ అందరికీ బాగా తెలుసు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే, మీకు కూడా లైఫ్లో ఇంకా పెళ్లి కాలేదు అనేటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారా? మీ పక్కింటి వాళ్ళు పప్పన్నం ఎప్పుడు పెడతావు బాబు అని అడుగుతూ ఉన్నారా? ఏంట్రా నీ ఫ్రెండ్స్కి పెళ్ళి అయిపోయింది, నువ్వు ఇంకా చేసుకోవట్లేదేంటి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తున్నారా? ఇదంతా విన్న మీ అమ్మా నాన్నలు ఒరేయ్ చేసుకోరా నాన్న పెళ్ళి అని అంటున్నారా? అయితే మీరు కరెక్ట్ ప్లేస్లో ఉన్నారు. మా ఈ మ్యాట్రిమోనీలో మీకు ఇట్లా పెళ్లి చేసేస్తాము అండ్ అలాగే మీకు 2 years వారంటీ అండ్ గ్యారంటీ కూడా ఇచ్చేస్తాం. నువ్వు ఇలా 2 years వారంటీ గ్యారంటీ అంటే మళ్ళీ మనకే రిస్క్, మనల్ని అడుగుతారు. కరెక్ట్ కదా? పెళ్లికి మాత్రం ఎవరు గ్యారంటీ వారంటీ ఇవ్వలేదు. అంతేగా? కరెక్ట్. మేము ఓన్లీ మీకు 2 years వరకు సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చేస్తాము. అంటే మా ఆ ఒక్కటి అడక్కు మ్యాట్రిమోనీలో మీరు కూడా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఊరికే ఫోన్లో అలా లైవ్ షూట్ చేయడం కాదు. మీ గురించి మాకు చెప్పండి, మేము వస్తున్నాం, ఒక్క నిమిషం. పద మీ ప్రొఫైల్స్ అన్ని చూసి మంచి లైవ్ పార్ట్నర్ ని సెట్ చేస్తాం. మనకి చాలా ఎక్కువ సబ్స్క్రిప్షన్స్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఈ కుర్రాడిని చూస్తుంటే అసలు పెళ్లి కాలేదు అనిపిస్తుంది. హే మన భాస్కర్ భట్ల గారు. అవును, మనమే పెళ్లి సంబంధం కుదిర్చాం. వద్దులే పద. ఈ అబ్బాయి ఎవరు బాగున్నాడే? బాగున్నాడు ఏంటి? ఇట్రా మనం పెళ్లి కుదర్చాలి కానీ మనం వెళ్ళి దూకేసి పెళ్లి చేసుకోకూడదు. అర్థమైందా? అంటే బాగున్నాడు. ఒక్క నిమిషం. నమస్కారం అండి. నమస్కారం మేడం. మీ పేరు? కిరణ్ మేడం. చూస్తూ ఉంటే ఆ గడ్డము ఆ జుట్టు కొంచెం పెళ్ళి ఇంకా కాలేదు, ఇంట్లో అడుగుతున్నారు అందరూ పప్పన్నం ఆవకాయ అన్నం అని కదా? కరెక్ట్. సి ఐ గెస్డ్ ఇట్ రైట్. నాకు తెలుసు ఫేస్ వాల్యూ అలాంటిది. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు మేడం. పొట్టుకున్న పర్లా, పొడుగున్న పర్లా, సీరియల్ చూసిన పర్లా, చూడకపోయినా పర్లా, జాబ్ చేసిన పర్లా, జాబ్ చేయకపోయినా పర్లా, అమ్మాయి అయితే చాలు మేడం. ఏంటి బాబు చాలా ఎక్కువ కరువులో ఉన్నట్టున్నావు. కాదు, ఎలాంటి అమ్మాయి అయినా పర్లేదు అంటున్నాడు. ఒకసారి ఎలాంటి అమ్మాయి? ఒక్క నిమిషం, ఫోన్ ఏదో వస్తుంది. వన్ సెకండ్. హలో నేను మాట్లాడతాను. మీ అబ్బాయికి అండి మంచి ఏంటి మీ ఆయన? మీరు లైవ్ చూస్తున్నారా? ఇతనికి పెళ్ళైపోయిందా? ఏం బాబు పెళ్ళైపోయిందని చెప్పవా నాకు? ఫస్ట్ అయింది మేడం, సెకండ్ కాలేదు. ఫస్ట్ మన మ్యాట్రిమోనీ సైట్ గురించి ఇంత బ్యాడ్గా అనుకుంటున్నారా? పద వెళ్ళిపోదాం. అక్కడ ఉండే వాళ్ళల్లో ఇంకో 2-3 అయితే నాకు కనిపిస్తున్నారు. పెళ్లి ఇక్కడ హాయ్ చెప్తున్నాడు. హాయ్ చెప్తూనే ఉండిపోతాడు. ఇలాగే అందరికీ హాయ్ చెప్తున్నారు, వాళ్ళందరూ బాయ్ చెప్తున్నారు అనుకుని వెళ్ళిపోతున్నారు. ఒక్క నిమిషం అడిగేసి వస్తాను. పాపం చాలా ఔత్సాహికుడిలాగా కనిపిస్తున్నాడు. చెప్పమ్మా, జాయిన్ అవుతావా ఆ ఒకటి అడక్కు మ్యాట్రిమోనీలో? ఇంట్రెస్ట్ లేదండి. అది చెప్పడానికి నన్ను అక్కడి నుంచి పిలిచావా? నేనేమైనా వడ్డీకి డబ్బులు ఇస్తున్నా అనుకుంటున్నావా? ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి నువ్వు? అమ్మా ఇదిగో ఇలా కాదు. ఐ థింక్ సో మరికొద్ది సేపట్లో ఇక్కడ నరేష్ గారు అని వస్తున్నారు. ఆయన మన మ్యాట్రిమోనీలో జాయిన్ అయ్యాడు అనుకో, సబ్స్క్రిప్షన్స్ విపరీతంగా పెరిగిపోతాయి. అవును కదా? అతన్ని పెట్టేసుకుందాం బ్రాండ్ అంబాసిడర్గా. ఓకే. అతను చేసినటువంటి ఆ ఒకటి అడక్కు టీజర్ కూడా ఉంది, ఒకసారి చూసేద్దామా? వచ్చింది మొన్నే. వచ్చిందా? వచ్చింది. ఓకే ఒకసారి చూద్దామా టీజరు? ఏంటి సబ్స్క్రైబర్స్ టీజర్ చూద్దామా? ఓకే లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. రేణు ఎక్కడున్నావు? నేను కూడా రెడీగా ఉన్నాను. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మనకి చాలా మంది కస్టమర్స్ వచ్చేటట్టున్నారు. వాళ్ళతో మాట్లాడి సబ్స్క్రైబ్ చేయించుకుందాం. సబ్స్క్రైబర్స్ అనమ్మా బెటర్. చాలా మంది సబ్స్క్రైబర్స్ మనకి దొరికేటట్టుగా ఉన్నారు. ఓకే, నాకు బోనస్ కూడా వస్తుందేమో. హలో అండి, హాయ్, నమస్కారం. మీ పేరు? సతీష్ గారు. సతీష్ గారు సుమ గారికి హాయ్ చెప్తారా? హాయ్ సుమ గారు. హాయ్ చెప్పినందుకు ఒక 1000 రూపాయలు అకౌంట్లో వేస్తారా? ఎందుకు మీకు పెళ్ళైందా? ఈ కొత్త ఆఫర్ ఎక్కడ స్టార్ట్ చేసావు రేణు? నువ్వు మిమ్మల్ని చూసాక అనిపిస్తుంది అక్క చాలా ఇలాంటివి. బ్యూటిఫుల్. నీకు డెఫినెట్లీ నేను బోనస్ ఇస్తాను. అతనికి పెళ్ళయిందా అడుగు. పెళ్ళయిందా? అవ్వలేదా? అయ్యో ఇంకా కాలేదంట. నువ్వు అంత రియాక్షన్ ఇవ్వకు, నీ డీటెయిల్స్ అడిగేలా ఉన్నాడు. కాదు, ఇందుకు మీ పేరేంటన్నారు? సతీష్ అండి. ఓకే సతీష్ గారు. సతీష్ గారు మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సింపుల్ ఉంటే చాలండి. సింపుల్ ఉంటే చాలంట. అంటే సింపుల్ గా నాలాగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ మీలా ఉంటే చాలండి సుమ గారు. నాలా ఉంటే చాలా, కానీ ఇలాంటి అమ్మాయిల్ని మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు. చంద్ర నీ పేరు అదేనా? సతీష్. వాట్ ఎవర్ సతీష్, వాట్ టు డూ. ఎనీవే వేరే క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పు. చూడు సతీ, సుమ గారు లాంటి వాళ్ళంటే కష్టం. ఇంకొక ఐడియాలజీ ఏమైనా చెప్పు. ఇంకా అంటే కష్టం అండి.
ఆ పక్కన కూర్చున్నటువంటి అబ్బాయి ముసిముసి నవ్వుతున్నాడు. హాయ్, మీ పేరు? రంజిత్. ఎందుకు మీకు పెళ్లి చేసుకోవాలని ఉందా? తెలుగు ఏంటి? తెలుగు రాదు అంట. తెలుగు రాదు. हमारे आ ఒకటి एक बार नहीं पूछो अभी। हाँ। इसमें हमको हिंदी सब्सक्रिप्शन भी है। ओके ओके है? हाँ। थैंक यू मैम। చేస్తా है आपको सब्सक्रिप्शन? शादी उसके हो मुंह गई అంట షాదీ, మనకు పని లేదు. उसके मुंह के पास माइक रखो एक बार। हाँ। मेरी शादी हो गई। शादी हो गई? यस। हे उकड़ा मैं देखा कहीं। हाँ, ये मेरे सब्सक्रिप्शन आए थे। हाँ, वकटे अड़क्कू मैट्रिमोनी साइट में हमारे पास शादी हुआ ना। बीवी अच्छा है? अच्छा है, 2 बहुत years, अच्छा है। बहुत अच्छा है। 2-3 years वारंटी। ओके ఓకే. పక్కన కూర్చున్నాడు చూడు, అడుగు. షెట్ బాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? अमरीश शर्मा। ఆయన కూడా హిందీనా తమిళ ఏంటో అడుగు. हिंदी। హిందీ. హిందీ. అయినా కోవిడ్ వచ్చిన తర్వాత మనం ఓన్లీ రీజనల్ వరకు పరిమితం కావటం లేదు. వీఆర్ ఆల్సో పాన్ ఇండియా. అవర్ మ్యాట్రిమోనీ సైట్ ఇస్ పాన్ ఇండియా. ఎలాంటి అమ్మాయి కావాలి బాబు? सॉरी आई डोंट अंडरस्टैंड। ఏసీ లड़की ఓ, హిందీ. नॉट डिसाइडेड येट। వీళ్ళందరూ రాజీవ్ గారు మీ హిందీ సినిమా కోసం వచ్చినట్టున్నారు ఇప్పుడే. కైసే లड़की चाहिए? कुछ कुछ होता है, हमने देखा प्यार किया. ఏంటి సినిమాల పేర్లు? దిల్వాలే దుల్హనియా లే దిల్వాలే జాయేంగే. దుల్హనియా లే జాయేంగే. दिल वाले दुनिया ले जाएंगे। ఓకే, కాజల్. काजल जैसी लड़की चाहिए आपको? या दैट्स नाइस। क्यों? बस दिल वाले दुनिया ले जाएंगे। బస్ దిల్వాలే దుల్హనియా లే జాయేంగేనా? మొత్తం నువ్వు అటువైపు ఎందుకు నార్త్ ఇండియా వైపు వెళ్ళావు మొత్తం? ఎందుకు ఇటు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాను. పైగా అంతా మొత్తం పెళ్ళైన వాళ్ళు ఆ మ్యాట్రిమోనీ సైట్ తర్వాత తొక్కేయాలనుకుంటున్నారు. అసలు ఆగలేకపోతున్నా. నాకు ఏం చేయమంటావు? ఎక్కడ అమ్మ అమ్మాయిలు ఎవరైనా ఉన్నారు? నాకెందుకో ఇటురా రేణు, నువ్వు ఇక్కడ రా. ఇటు సైడ్ చూడు, అసలు కళకళ్ళు ఆడుతున్నారు మొత్తం. ఓకే, ఇటువైపు అసలు నాకు నచ్చలేదు. ఒక్కళ్ళకి కూడా పెళ్ళైతే కాలేదు. ఇటురా. బేసిక్ గా ఇటు అబ్బాయిలతో మాట్లాడుతున్నానని వాళ్ళే తిట్టుకున్నారు ఇక్కడ. అటువైపు వెళ్ళి మాట్లాడు. చూడు, అందులో ఒక అమ్మాయి కూర్చొని ఉంది, రెడ్ షర్ట్ వేసుకున్నటువంటి ఆ అమ్మాయిని అడుగు. అమ్మాయిని అడుగు. ఆ ఒక్కటి అడక్కు సినిమా మే 3వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. అల్లరి నరేష్ గారు అండ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా, గోపీ సుందర్ గారి మ్యూజిక్తో, మలియాంకం గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా. క్యా హువా? చూసావా, ఇది కరువు ప్రాంతం అని నేను ఇట్టే చెప్పగలుగుతాను. అక్కడ అంతమంది అబ్బాయిలు ఉన్నారు, ఆ అమ్మాయి ఒక్కతే కూర్చొని ఉంది అక్కడ. ఇవ్వు మైక్ ఇవ్వు పాపం. ఆల్రెడీ రెడీగా ఉంది. ఇందుకే నీకు ఎలాంటి అబ్బాయి కావాలి? ఓ యు ఆర్ సిగ్గింగ్స్. అంటే సిగ్గుపడే అబ్బాయి అయితే బెటర్ అని ఫీల్ అవుతుందని చెప్పమ్మా. వద్దా పెళ్ళొద్దా? పెళ్ళి కావాలా? కావాలి. నాన్న పెళ్ళి కావాలి అలాగా కాదు, ఎలాంటి అబ్బాయి ఉన్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? నన్ను మంచిగా చూసుకునే అబ్బాయి కావాలి. ఇదిగో అలా అనుకోకు. నీ రీల్స్ బాగా తీసేటువంటి ఒక మంచి పర్సన్ వచ్చేస్తాడు నీ లైఫ్లోకి. ఉన్నారు. ఉన్నాడా? ఉన్నాడు. కాంగ్రెస్ పెళ్ళైపోయిందా? ఓహోహో, ఓకే, అర్థమైందనమాట. ఇంట్లో కూడా తెలుసా అమ్మా ఇవాళ లైవ్ టెలికాస్ట్ అవుతోంది? లేకపోతే మా వల్ల తెలిసిపోతుందా? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతావు. ఓకేనా నీకు? ఓకే ఓకే. ఓ చాలా ధైర్యంగా ఉన్నారమ్మా అమ్మాయిలు. వెరీ గుడ్, ఐ లైక్ ద స్పిరిట్. విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మాకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, దాంట్లో కూడా మేము మీ మ్యారేజ్ ఏమైనా ఉంటే చెప్పండి. యూవీ మీడియా అని, ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ఇక్కడే ఉంటాడు ఎక్కడో వెంకట్. యూవీ మీడియా వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ సంగతి ఒకసారి చూసుకోవాలి. ఈలోపు రేణు ఏం చేద్దామంటే ఒక సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్లే చేసేద్దాం. ఓకే, లెట్స్ హ్యావ్ అ సాంగ్. ఓ మేడం సాంగ్ ప్లే ప్లీజ్.